వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి అమెజాన్లో ప్యాకింగ్ జాబ్ రోల్కి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అమెజాన్లో ఉన్న ప్యాకింగ్ జాబ్ కోసం చూస్తే ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, సో యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, సో మీకు డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. మనకి అమెజాన్ నుంచి అయితే స్టేషన్ సపోర్ట్ అసోసియేట్ జాబ్ రోల్కి అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. జాబ్ రోల్ ఏముంటుంది అంటే సార్టింగ్, ప్యాకింగ్, పికింగ్, లోడింగ్ అండ్ అన్లోడింగ్ జాబ్ రోల్స్ అయితే ఉంటాయి. లైక్ మీరైతే ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది. లోడింగ్, ప్యాకింగ్, పికింగ్, అన్లోడింగ్ అయితే. అండ్ బాయ్స్కి వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉన్నాయి. లైక్ బాయ్స్కి డే షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, అట్లా రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. అండ్ గర్ల్స్కి అయితే ఫిక్స్డ్ షిఫ్ట్ అనమాట, ఒకటే షిఫ్ట్ ఉంటుంది. జాయిన్ అయినప్పటి నుంచి మీకు ఒకటే ఫిక్స్డ్ షిఫ్ట్ అనేది ఉంటుంది. అండ్ ఫుల్ టైం వచ్చేసి మనకి దీంట్లో 10 hours అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫుల్ టైంకి శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తారు అంటే 14,500 అనేది శాలరీ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు ఫుల్ మంత్ ప్రజెంట్ ఉన్నారనుకో 1,000 రూపీస్ అనేది అటెండెన్స్ బోనస్ లెటర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ వచ్చేసి 120 రూపాయలు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లైక్ 120 రూపీస్ అనేది నైట్ షిఫ్ట్, ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్ చేస్తే దాంట్లో అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అమెజాన్ వచ్చేసి 2 days అయితే మీకు వీక్ ఆఫ్ అయితే ఉంటుంది, 5 days వర్కింగ్ ఉంది. అండ్ ఈ జాబ్కి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ లొకేషన్స్ విషయానికి వచ్చేసి మనకి ప్రజెంట్ గుంటూరు లొకేషన్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఐడిఏ బాల్నగర్, రామంతపూర్, కోంపల్లి, మియాపూర్, మోలాలి, సరూప్నగర్, గచ్చిబౌలి, ఇంకా ఈ 2 లొకేషన్స్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఏం చేయాలంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న హెచ్ఆర్ నెంబర్కి లైక్ నారరాజు సార్ అనేది మీరైతే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయాలి. ఒకవేళ మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే సార్ నుంచి అనేది మీకు రిప్లై ఉంటుంది. ఇదైతే జాబ్ వీడియో అనమాట. ఒకసారి డీటెయిల్స్ అర్థం రాతో మళ్ళీ చూడండి, క్లియర్గా అన్ని డీటెయిల్స్ అనేది చూసి జాబ్ అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఒకసారి అప్లై చేసుకుంటే మళ్ళీ మీకు డీటెయిల్స్ లైక్ సార్ అనేది చెప్పాడు, సో మీరే చూసుకొని చేసి మీరైతే సార్కి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. సో మీకు అయితే అప్డేట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ, బాయ్.